నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రామతీర్థంలో గిరి ప్రదక్షిణ కోసం నిర్మించిన రోడ్డును వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్. ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. విజయమ్మ రాసిన లేఖపై వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేసిందన్న షర్మిల. ఆస్తులపై ఆమె రాసిన లేఖ సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని వ్యాఖ్య. ఇంటెలిజెన్స్ నివేదికల కంటే ఇంటి చాడీలకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విలువనిస్తోంది. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కుమారస్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆలయాల పవిత్రతను కాపాడుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విజయనగరం జిల్లా రామతీర్థంలోని నీలాచలం చుట్టూ గిరి ప్రదక్షిణ కోసం 3.4 కోట్ల ఉపాధి నిధులతో నిర్మించిన రోడ్డును అమరావతి నుంచి ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయాల పునరుజ్జీవనానికి కృషి చేస్తున్నామన్నారు. 40 కోట్లతో 22 ప్రధాన ఆలయాల అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. మన సంస్కృతిని పరిరక్షించేందుకు, సాంప్రదాయాలను కాపాడేందుకు, ఆలయాల పవిత్రతను రక్షించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. శ్రీరామనవమి ఉత్సవాలకు ముందే గిరి ప్రదక్షిణ రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి, పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులు రజుమర్ల శ్రీమతి లోకం మాధవి గారికి, బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు పాక్కలపాటి రాజేశ్వరం గారికి, ఎమ్మెల్యే విజయనగరం శ్రీమతి కూసుపాటి విజయలక్ష్మి గజపతి రాజు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత ప్రభుత్వంలో రామతీర్థం అనగానే రాముడి తల సిరిచ్ఛేదం జరిగింది మనకు గుర్తుండిపోయింది. ఈ రోజు కొన్ని దశాబ్దాలు అడుగుతూ ఉన్నారు. ఈ రోడ్డు 3.70 కిలోమీటర్ల రోడ్డు, రాను రప్పలతోటి ముళ్ళ పప్పులతో నిండిపోయిన రోడ్డు చాలా కష్టంగా ఉండేది. ఆ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులు కష్టమైనా సరే ఆ మార్గంలో నడిచేవాళ్ళు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి లోకం మాధవి గారితో పాటు కొంతమంది భక్తులు దృష్టికి తీసుకొస్తే, అది మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రని సంరక్షించే చర్యల్లో భాగంగా రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గుళ్ళకి మనం తిరిగి పునర్జీవం ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3,40,00,000 ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదక్షిణ మార్గంలో పీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారం, శ్రీరామనవమికి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ ప్రత్యేకించి ఈ ఎండోమెంట్ సంబంధించిన ఏ సమస్య ఉన్నా సార్ చాలా పెద్ద మనసు రామనారాయణ రెడ్డి గారు సహకారం అందించడం మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా గడిచిన 20 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసక నిధుల నుంచి దాదాపు 40 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి 22 ప్రధాన ఆలయాలకి రోడ్లు వసతి కల్పించాం. శివరాత్రికి ముందే మన మంత్రి గారు కూడా పాల్గొన్నారు, మా రామనారాయణ రెడ్డి గారు కూడా. శ్రీకాళహస్తి గిరిరక్షణ మార్గాన్ని భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్లు మంజూరు చేశాం. ఈ రోజున రాముల వారి భక్తుల కోసం రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డుని అందుబాటులో తీసుకొచ్చాం. రాముల వారికి విగ్రహానికి వారు శిరిచ్ఛేదం చేస్తే చాలా మంది భక్తుల్లో నాకు కూడా చాలా బాధ కలిగించే పని అయింది. ఆ రోజున ఆ రోజు జరిగిన దానికి చాలా బాధ కలిగింది. కానీ ఈ రోజున ఈ రూపంలో స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలగడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వంలోని నాయకులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మన సాంప్రదాయాలను గౌరవించే కూటమి ప్రభుత్వం, మన సంస్కృతిని పరిరక్షించే కూటమి ప్రభుత్వం, ఆలయాల పవిత్రతను కాపాడే కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా
భక్తుల మనోభావాన్ని కూడా అర్థం చేసుకుంటుంది, గౌరవిస్తుంది. అలాగే మున్ముందు ధర్మ పరిరక్షణ సంబంధించిన ఎలాంటి బాధ్యతలైనా భుజం మీద వేసుకుని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకోండి. జై హింద్. విజయమ్మ రాసిన లేఖపై వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేసిందని, ఆస్తులపై ఆమె రాసిన లేఖ సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అరటి రైతులను ఆదుకోవాలంటూ కడప జాయింట్ కలెక్టర్ నిధి మీనాకు ఆమె వినతి పత్రం అందించారు. తొలుత షర్మిల అరటికాయలను వాహనంలో వేసుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి స్వయంగా నడుపుతూ కలెక్టరేట్కు చేరుకున్నారు. ఆమె వెంట కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. అనంతరం షర్మిల కలెక్టర్ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వైసీపీ జోలికి తాను వెళ్లనని, కానీ నా జోలికి వస్తే మాత్రం అఫెన్స్ గేమ్ ఆడటం నాకు తెలుసని అన్నారు. జగన్ మార్చి 11, 2024న బనానా ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ పులివెందుల్లో ప్రారంభించారని, ఇది ఎన్నికల కోసం చేసిన స్టంట్ మాత్రమేనని విమర్శించారు. దగ్గర అరటి తోటలన్నీ అకాల వర్షానికి చాలా నష్టం జరిగిందని వింటే వాళ్ళని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నివేదిక తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆ అరటి రైతులని ఆదుకోవాలని ఈరోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కోడ్ రాకముందు దీనికి ప్రారంభోత్సవం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది 2023లో ఇది ప్రారంభోత్సవం చేయలేదు, 2023లో ఇది నడపలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభోత్సవం చేసింది మార్చ్ 11, 2024లో ఎలక్షన్లకు వస్తున్నాయి అని కోడ్ రాకముందు, జస్ట్ ముందు మాత్రమే దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఇది ఆ రోజు ప్రారంభించే రోజుకి ఇది ఒక షెల్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడానికి అర్జెంటుగా దీన్ని పెయింట్లేసి అరటి గెలలు పెట్టి మీడియా కోసమని దీన్ని ప్రారంభించారు తప్పితే ఏ పనులు అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు. కనీసం ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ నడవడానికి బోర్వెల్స్ అంటే వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, ఆర్ఓ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయలేదు. ఈ ప్లాంట్ నడవడానికి కావాల్సిన పవర్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. అంతేకాదు కోల్డ్ స్టోరేజ్కు కావాల్సిన ఎక్విప్మెంట్ అయితేనేమి, ఆ కూలింగ్ ఫెసిలిటీస్ అయితేనేమి ఇవేవి ఏర్పాటు చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రారంభోత్సవం చేశారు. అంటే 11th మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. ఆ మరుసటి రోజు 12 మార్చిన నుంచి కనీసం ఒక్క అరటి గెల కూడా ఇక్కడికి రాలేదు. ఒక్క అరటి గెల కూడా ఇక్కడ మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేసిన దాఖలాలు లేవు. ఒక్క అరటి గెలను కూడా ఇక్కడ ప్రాసెసింగ్ చేసి ఒక ప్రోడక్ట్గా మళ్ళీ బయటికి పంపించిన దాఖలాలు లేవు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 మార్చి నాటికి కాదు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా 9 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కు ఇంకా అలాగే పేమెంట్ ఇంకా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెడితే ఈ రోజు వరకు కూడా అలాగే పెండింగ్ ఉంది. అంటే ఇది కేవలం ఎలక్షన్ల ముందు హడావిడిగా మేము చేశామనిపించుకోవడానికి చేశారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చెయ్యనే లేదు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి మిగతా అన్ని విషయాలలో నిద్రపోయినట్టుగానే ఈ విషయంలో కూడా నిద్రపోయారు. కేవలం 6 నెలల ముందు సిద్ధం సభలకు ఎలాగైతే నిద్రలేశారో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే దీనికోసం కూడా నిద్రలేసి కేవలం ఎలక్షన్ కోసమని దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మేము ఎందుకు చెప్తున్నాము అంటే వీళ్ళు ఇంతగా, నేను ఒక్క మాట, నిన్న అసలు మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు కానే కాదు, మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చి రైతుల పక్షాన మాట్లాడితే అది ఏది పట్టించుకోకుండా కేవలం ఒక మాట జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం అని మేము మాట్లాడినందుకు దీన్ని భయంకరంగా సర్క్యులేట్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాం, మీ జోలికి మేము రావటం లేదు. మమ్మల్ని అటాక్ చేస్తే మాత్రం మేము సమాధానం చెప్తాం. ఆఫెన్సివ్ గేమ్ మేము కూడా ఆడతాం, మాకు కూడా ఆడటం తెలుసు. థ్యాంక్ యూ.
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన అంటే పచ్చపత్రికల కట్టుకదలే అన్నట్టు వ్యవహరిస్తూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిఘా వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయన్నారు. మాజీ సీఎస్ జవహర్ రెడ్డి నెల్లూరు వెళ్లకపోయినా ఆయన ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారని, ఎల్లో మీడియాలో వచ్చిన అబద్దపు వార్తను పట్టుకుని నీలకంఠారెడ్డి లాంటి అధికారులను బదిలీ చేయడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికల కంటే ఇంటి చాడీలకే ఈ ప్రభుత్వం విలువనిస్తోందని ఆక్షేపించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాని, ఐబీ గాని, స్పెషల్ బ్రాంచ్ల నివేదికలు వాటి యొక్క పనితీరుపై ఆధారపడకుండా పచ్చ పత్రికల్లో వచ్చేటటువంటి కట్టుకథల మీదే ఆధారపడి అధికారుల మీద, ఐఏఎస్ అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద విచ్చలవిడిగా పెట్టరేగిపోయి బదిలీల పేరుతోటి అరాచకం కొందరిని, కేసుల పేరుతోటి మరికొందరిని ఎంత దారుణంగా హింసిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే పాలన ఒక పక్కన పాలన పడకేసింది. కక్ష ప్రతి ఇంటి గడపకి తొక్కింది. మేము ప్రతి గడపకి రేషన్ డోర్ డెలివరీ చేస్తే వీళ్ళు ప్రతి గడపకి కక్ష రాజకీయాల్ని పరిచయం చేశారు. వీళ్ల పరిపాలనలో అనుమానం పెనుభూతం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనంతగా తడబాటు కనపడుతూ ఉంది. ఎందుకు చంద్రబాబు గారు అంత తడబడిపోతున్నారు? మీకు 150 పైన సంఖ్య ఉంది. మీ కొడుకు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తాడని ఒకవైపున భయపడుతున్నట్టున్నారు, ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ గారు పొడుస్తాడేమోనని ఇంకొక వైపున భయపడుతున్నారు, మరో వైపున అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు పొడుస్తారని మరొక వైపున భయపడిపోతున్నట్టుగా మీ యొక్క తడబాటు చూస్తుంటే దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగుంది మీ యొక్క పదవి కాలం. మీరు గతంలో నేను అంత చేశాను, ఇంత చేశానని చెప్పుకునేటటువంటి వ్యవహారం మీద ఉన్న ధ్యాస ఏమీ చెయ్యలేదు అనేటటువంటి నిజాన్ని ఒప్పుకోవడంలో కానీ, దాన్ని సవరించుకోవడంలో గాని మీకు కనపడట్లా. ఈ రాష్ట్రంలో నేను నిఖార్సైన, నేను నిప్పు లాంటి నాయకుడిని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిఘా వ్యవస్థలను కూడా నమ్మకుండా ఏ విధంగా తడబాటు పడుతున్నాడో ఒకసారి చూడండి. అసలు జరిగినటువంటి కథ ఏంటి? ఒక మాజీ ఆఫీసర్ దగ్గర పెళ్లి జరుగుతుంటే నెల్లూరుకి నీలకంఠారెడ్డి గారు వెళ్లారు అని, అక్కడేదో జవహర్ రెడ్డి గారితో కలిశారని, జవహర్ రెడ్డి గారు కొంతమంది ఐఏఎస్ తోటి అక్కడ మీటింగ్ పెట్టారని ఒక వండి వార్చి అల్లినటువంటి కథని, ఎల్లో మీడియాలో వచ్చినటువంటి కథని బేస్ చేసుకుని నీలకంఠారెడ్డి గారిని బదిలీ చేయడం ఏంటండి? ఎంత దుర్మార్గం ఇది! నీలకంఠారెడ్డి గారు అటెండ్ అయినటువంటి ఆ ఫంక్షన్ కి జవహర్ రెడ్డి గారు అసలు వెళ్లనే లేదు, నెల్లూరుకే వెళ్లలేదు. వెళ్లనటువంటి వ్యక్తి ఏ విధంగా మీటింగ్ నిర్వహిస్తారు అక్కడ? ఎందుకు అంటే ఉలిక్కి పడుతున్నారు? ఎందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థకి విలువ లేకుండా మీ ఇంటి చాడీలకే విలువెందుకు ఇస్తున్నారు? ఈ రోజు రాష్ట్రంలో అనేక మంది అధికారుల మీద, ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, పివి సునీల్ కుమార్ గారు కావచ్చు, కాంతిరాణ టాటా గారు కావచ్చు, నాయక్ గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, జాషువా గారు కావచ్చు, విశాల్ గున్ని గారు కావచ్చు, ఏంటి వీళ్ళు చేసినటువంటి పాపం? గత ప్రభుత్వంలో పనిచేస్తే ఈ రకంగా వారి మీద దాడులు చేస్తారా? నీ ఇంటి నుంచి చదువుకున్నటువంటి వ్యక్తుల వాళ్ళేమన్నా వాళ్ళ తల్లిదండ్రుల రక్త మాంసాలు పెట్టుబడిగా, అహర్నిశల వారి శ్రమని పెట్టుబడిగా, వారి కష్టాన్ని పెట్టుబడిగా చదివి ఉన్నతమైన ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయికి వాళ్ళు ఎదిగినటువంటి వారిని నీ రాజకీయ వేధింపులకు బలి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మేము కూడా చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన చేశాం. మీ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులకి మేము పదవులు కంటిన్యూ చేశాం తప్ప మీలాగా కక్షా రాజకీయాలు ఎక్కడా చేయలా. మేము పరిపాలన చేసినప్పుడు మీ దగ్గర పనిచేసినటువంటి వారు ఎంతమంది అధికారులకు మేము పోస్టులు ఇచ్చాం, ఎంతమంది అధికారుల్ని మేము కంటిన్యూ చేశాం. ప్రవీణ్ ప్రకాష్ గారు మీ దగ్గర పనిచేసినటువంటి అధికారే. ప్రద్యున్మ గారు, గిరిధర్ గారు, కృష్ణబాబు గారు, సతీష్ చందర్ గారు, వీరందరికి మేము పోస్టింగ్లు ఇచ్చి కంటిన్యూ చేయలేదా? గౌరవం ఇయ్యలేదా? అత్యున్నతమైనటువంటి శాఖల్లో నియమించాం వీరందరినీ కూడా. వీరి యొక్క సేవల్ని ఈ దేశానికి ఉపయోగించే విధంగా మేము చర్యలు తీసుకుంటే ఉత్తుత్త కబుర్లు, వండి వార్చినటువంటి టిష్యూ పేపర్ లో వచ్చినటువంటి కథనాలని బేస్ చేసుకొని జీవోలుగా మారుస్తున్నటువంటి వైనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది పరిపాలన కాదు అనేటటువంటి అంశం అయితే స్పష్టంగా కనపడుతుంది. గతంలో ఆయన పరిపాలన చేసినప్పుడు అవినీతి చక్రవర్తిగా పరిపాలన చేశాడు. ఇవాళ అభద్రతా చక్రవర్తిగా పరిపాలన సాగిస్తున్నట్టుగా ఉన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. వింజమూరులో సీఎం పర్యటన ఏర్పాట్లను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
వెంజమూరు బైపాస్ రోడ్లో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్, వెంజమూరు చెరువు ఆధునీకరణ, ప్రజావేదిక ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి త్వరలో వెంజమూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.